శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ చక్కెరలేనిటి 2 బల్లులు. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యెను. ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టంగా నుండెడిది. తుదకు ఆ పనిని దాసగను మహారాజ్ నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదంగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకం ఉంచుకొనియే ఉందురు. ఈ అధ్యాయంలో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతుము. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు అంగారకాలు వేసుకొనిదరు. తలపైన పాగా కానీ పేట, ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించేటి దోవతిని కట్టుకొనిదరు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడుక, ఇంత చక్కగా ముస్తాబాయ్ ఎక్కడికి పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరముపై ఈ అలంకారములన్నీ ఎందుకు? వెంటనే దాసగను వాటన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకొనిడివాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించెడివాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించినారు. వారు తలపైన, శరీరం పైన ఏమీ తొడిగేవారు కారు. చేతియందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కర్ చక్కెరలేని తేనీరు. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలో బాబా గురించి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వల్లను, దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజంగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమొరచెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమును సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగచేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములను వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని, యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగను యొక్క హరికథలు వినువారులు మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరంగా ఉండెను. ఇచట ఒక ఉదాహరణమిచ్చెదం. టానాలో ఉన్న కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసగను మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతడు ఉండెను. అతడు పేదవాడు. టానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగను కీర్తనను అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించలేకున్నాను. నీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీ వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకండ పంచిపెట్టుదను. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాసయ్యను. స్థిరమైన ఉద్యోగం దొరికెను. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకొనెను. చోల్కర్ పేదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది. కనుక షిరిడి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమైనా దాటవచ్చును కానీ బేదవాడు తన ఇంటి గడపను దాటలేడు కదా. చోల్కర్ కెటులైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలెనని ఆతురత కలిగెను. కావున తాను సంసారమునకు ఆగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుట ప్రారంభించెను. ఈ విధంగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీ వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయను బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టెను. తన మనస్సులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరెననియూ, తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియూ బాబాతో చెప్పెను. చోల్కర్ బాపూసాహెబ్ జోగ్ గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను, ఈ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడే చోల్కర్ మనసు కరిగెను. అతడు ఆశ్చర్య నిమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్మములతో నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటయని దాని భావము ఏమైయుండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలుగు చేయవలనని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియూ, తెయ్యాకు నీళ్లలో చక్కెర ఉపయోగించకపోవుటాను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియూ చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను, నా ముందర భక్తి మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహం ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమును మీకిచ్చే వచ్చిన చోటుకు పోవు నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలం మీ హృదయమందే గలదు. నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవరు నన్ను ఈ విధంగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించనో కదా. 2 బల్లులు.
ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదను. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగెను. అది శుభశకునమా లేదా అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనముకై షిరిడీకి వచ్చెను. అతడింకనూ కొంచెం దూరం పోవలసి ఉండెను. కానీ వాని గుర్రం ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలువలు కావలసి ఉండెను. తమ భుజముపై ఉన్న సంచిని తీసి ఉలువలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునికి అదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయెను. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దుడికొనిరి. గుండ్రంగా తిరుగుచూ నదిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడా, ఔరంగాబాద్ ఎక్కడా? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుంచి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే 2 అక్క చెల్లెండ్రు కలుయుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇది అంతయు బహుచిత్రంగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యం పారాయణ చేసేదరో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.